హాయ్ గైస్, ఐపీఎల్ సీజన్ 17 గాను మన సన్ రైజర్స్ హైదరాబాద్ టీం యొక్క స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 మరియు స్క్వాడ్ అనాలిసిస్ గురించి ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్ గా తెలుసుకుందాం. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేందుకు ట్రై చేయండి. అదే విధంగా మీరు ఓన్లీ సన్ రైజర్స్ వీడియోకే సపోర్ట్ చేస్తున్నారు, మిగిలిన వీడియోస్ కూడా సపోర్ట్ చేయడం వల్ల మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తా. సో ముందుగా సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కి సంబంధించిన స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ మరియు థ్రెడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్ట్రెంగ్త్ విషయానికి వస్తే సన్ రైజర్స్ హైదరాబాద్లో ఉన్న అందరూ ఫారెన్ ప్లేయర్స్ ప్రజెంట్ మంచి ఫామ్లో ఉన్న మనకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్గా అయితే మారనుంది. అలాగే గత సీజన్లో భువనేశ్వర్ కుమార్ కి సపోర్టింగ్ ఫాస్ట్ బౌలర్ లేకపోవడం బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ కి అయితే మారింది. బట్ ప్యాట్ కమిన్స్ టీమ్ లోకి రావడంతో మన ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే స్ట్రాంగ్ గా మారింది. అదే విధంగా మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక ప్లేయింగ్ 11 లో ప్రతి పొజిషన్ కి అయితే బ్యాకప్ ఉండడం ఈ సీజన్ లో మనకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ కి అయితే మారనుంది. ఇంకా ఎస్ఆర్హెచ్ ఒక వీక్నెస్ విషయానికి వస్తే మన ఇండియన్ ప్లేయర్స్ అయిన రాహుల్ త్రిపాఠి మరియు మయాంక్ అగర్వాల్ తో పాటు మయక్ మార్కండి, ఉమ్రాన్ మాలిక్ మరియు టీ నటరాజన్ రీసెంట్ గా జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మరియు విజయ్ హజారీ ట్రోఫీలో అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారు. వీళ్ళు మంచి ఫామ్ లో లేకపోతే మన సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఒక బిగ్గెస్ట్ వీక్నెస్ కి అయితే మారనుంది. ఈ మెయిన్ ప్లేయర్స్ ఈ సీజన్ కి మంచి ఫామ్ లో రావాలని కోరుకుందాం. ఇంకా ఆపర్చునిటీస్ విషయానికి వస్తే మన ఎస్ఆర్హెచ్ టీమ్ లో హసరంగా, ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసన్, గ్లెన్ ఫిలిప్స్ మరియు ఆడెన్ మార్కమ్ లాంటి గత 2-3 సీజన్లుగా మంచిగా రాణిస్తున్న ఫారెన్ ప్లేయర్స్ రావడం బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అయితే అవుతుంది. అదే విధంగా మంచిగా రాణిస్తున్న ఇండియన్ డొమెస్టిక్ ప్లేయర్స్ అయిన భువనేశ్వర్ కుమార్, అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్స్ సన్ రైజర్స్ టీమ్ లో ఉండడం ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అయితే మారనుంది. ఇంకా థ్రెడ్స్ విషయానికి వస్తే మన సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ లో ఉన్న 8 మంది ఓవర్సీస్ ప్లేయర్స్ మంచి ఫామ్ లో ఉన్నారు. కానీ ఈ ప్లేయర్స్ నుండి 4 ప్లేయర్స్ ఎవరిని తీసుకోవాలనేది అయితే బిగ్గెస్ట్ థ్రెట్ గా అయితే మారనుంది. అదే విధంగా మన ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ గత సీజన్ లాగా కెప్టెన్ మరియు కోచ్ కి ఫ్రీడమ్ ఇవ్వకపోతే ఈ సీజన్ లో కూడా ప్లేయర్స్ కలవడం కష్టమవుతుంది. అలాగే గత సీజన్ లాగా ప్లేయింగ్ 11 లో ఎక్కువ చేంజెస్ చేయడం లేదా ప్లేయర్స్ ని డిఫరెంట్ పొజిషన్ లో యూజ్ చేయడం వల్ల మన సన్ రైజర్స్ కి ఈ సీజన్ లో థ్రెడ్ లాగా మారే అవకాశం ఉంది. సో ఇవన్నీ సరిదిద్దుకోగలితే మన సన్ రైజర్స్ హైదరాబాద్ కన్ఫర్మ్ గా ప్లే ఆఫ్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఐపీఎల్ సీజన్ 17 గాను మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 అయితే ఒకసారి చూద్దాం. ఓపెనర్స్ గా మయాంక్ అగర్వాల్ మరియు ట్రావిస్ హెడ్, 3వ స్థానంలో రాహుల్ త్రిపాఠి, 4వ స్థానంలో ఆడెన్ మార్కరమ్, 5వ స్థానంలో అభిషేక్ శర్మ, 6వ స్థానంలో హెన్రిచ్ క్లాసన్, 7వ స్థానంలో ప్యాట్ కమిన్స్, 8వ స్థానంలో వాషింగ్టన్ సుందర్ లేదా షబాద్ అహ్మద్, 9వ స్థానంలో భువనేశ్వర్ కుమార్, 10వ స్థానంలో మయక్ మార్కండి, 11వ స్థానంలో ఉమ్రాన్ మాలిక్ లేదా టీ నటరాజన్. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్స్గా అబ్దుల్ సమద్ లేదా నితీష్ రెడ్డి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అదే విధంగా ఈ ప్లేయింగ్ 11లో ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.